హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా అయితే నన్ను స్టార్టప్ జాబ్స్ గురించి చెప్తానని చెప్పాను. సో, స్టార్టప్ కంపెనీస్ ఎలా సెర్చ్ చేయాలి? స్టార్టప్ కంపెనీస్‌లో జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి? స్టార్టప్ కంపెనీస్ లిస్ట్ ఎలా కనుక్కోవాలి? ఏ సైట్స్‌లో అప్లై చేస్తే స్టార్టప్ కంపెనీస్‌కి ఈజీగా మనకు జాబ్ వస్తది? అసలు ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటివన్నీ మన వీడియోలో చూసేద్దాం. ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ యూనిక్‌గా ఉంటది. వెల్‌గా ఉంటుంది గూడా. నేనొకటి చెప్తాను. ఎంఎన్‌సీ కంపెనీలో రిఫరెన్స్ ఇస్తే మినిమమ్ 30 డేస్ పడతది ఆ పర్సన్‌కి జాబ్ రాడానికి. అదే స్టార్టప్ కంపెనీస్‌లో రిఫరెన్స్ ఇస్తే 1-3 డేస్‌లో జాబ్ వస్తది. ఓకేనా? అది గుర్తుపెట్టుకొని ఈ వీడియో చూసి వర్కౌట్ చేయండి దాని మీద. చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తది. ఓకేనా? ప్లస్ ఇంకొకటేంటంటే కెరీర్ గ్రోత్ బావుంటుంది స్టార్టప్ కంపెనీస్‌లో. వర్క్ ఎక్కువగా ఉన్నా గూడా కెరీర్ గ్రోత్ చాలా బావుంటుంది. ఇంకా చెప్పాలంటే ఎంఎన్‌సీ కన్నా బాయ్స్‌కి నేను స్టార్టప్ కంపెనీనే చేస్తా. వాళ్ళు అందులోనే కెరీర్‌ని గ్రోత్ చేసుకోగలరు. ఓకేనా? ఫస్ట్‌లో సాలరీ తక్కువున్నా పోను మీ సాలరీ చాలా ఇంక్రీజ్ అవుతది. ఎప్పుడు సాలరీస్ కంపేర్ చేసుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓకే. మనం ఫస్ట్ వీడియోలోకెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. 1 మినిట్. హ్మ్. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బెంగుళూరులో ఉన్న స్టార్టప్ కంపెనీస్ ఏంటివో చూద్దాం. ఓకేనా? తర్వాత అన్ని దగ్గర ప్రతి ఒక్క స్టేట్‌లో, ప్రతి ఒక్క దేశంలో ఉండే స్టార్టప్ కంపెనీస్ సైట్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ బెంగుళూరు స్టార్టప్ కంపెనీస్. ఓకేనా? ఇక్కడ చూస్తే ఇది లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. బెంగుళూరు స్టార్టప్ కంపెనీస్. ఇక్కడ చూస్తే మనకి క్వాలిటీ జీపీటీ, కోల్‌లర్న్, యూనిటీ సీడ్ ఫండ్ ఇవన్నీ ఏంటివి? బెంగుళూరులో ఉన్న చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్. ఓకేనా? ఈ వీటినే మనం స్టార్టప్ కంపెనీస్ అంటాం. ఇందులోనే మిడ్ సైజ్డ్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఇందులో ఎంఎన్‌సీస్ కంపెనీస్ కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం స్టార్టప్ కంపెనీసే ఉంటాయన్నమాట. మీరేం చేయాలంటే ఓకే. స్టార్టప్ కంపెనీ లిస్ట్ దొరికింది ఇప్పుడు మనకి. ఓకేనా? ఇప్పుడు స్టార్టప్ కంపెనీ లిస్ట్ దొరికింది. ఈ లిస్ట్ 1 మినిట్. సపోజ్ బెంగుళూరులోకెళ్దాం. ఓన్లీ బెంగుళూరులో ఉన్నవే కావాలనుకుంటే బెంగుళూరు స్టార్టప్ కంపెనీస్ అన్నమాట ఇవన్నీ. నీకు బెంగుళూరు కాకుండా ఓన్లీ హైదరాబాద్. సో, ఇక్కడ మోర్‌లోకెళ్తే మనకు కనిపిస్తది స్టార్టప్ లిస్ట్. ఈ స్టార్టప్ ఏ కంట్రీలో కావాలి నీకు? ఇండియాలో బెంగుళూరు, సింగపూర్, టోక్యో ఎక్కడ కావాలన్నా గూడా మీకు స్టార్టప్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఈ స్టార్టప్ లిస్ట్ .comలో. నెక్స్ట్ వచ్చేసి వెల్ ఫౌండ్ బెస్ట్ వెబ్‌సైట్ ఫర్ స్టార్టప్ కంపెనీస్. మీరు స్టార్టప్ కంపెనీస్‌లో జాబ్స్ ఉన్నాయా లేవా? ఆ కంపెనీలో జాబ్స్ ఉన్నాయా లేవా? ఆ కంపెనీ స్టార్టప్ కంపెనీనా కాదా? ప్రతి ఒక్కటి మనము ఈ వెల్ ఫౌండ్ .comలో తెలుసుకోవచ్చు. ఎలా చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ చూడండి ప్లాట్‌ఫార్మ్ అంట. పాంథియోన్ ప్లాట్‌ఫార్మ్ కంపెనీ. ఇందులో 51 నుంచి 200 ఎంప్లాయీస్ ఉన్నారు. యాక్టివ్‌లీ హైరింగ్ ఇలా గ్రీన్ కలర్‌లో ఉంటే యాక్టివ్‌లీ హైరింగ్ అని అర్థం. ఓకేనా? కిందికెళ్తే మనము కిందికెళ్ళాలి ఒకసారి. జాబ్స్ ఉన్నాయి. ఇంజినీర్ డిపార్ట్‌మెంట్‌లో 9 ఉన్నాయి. సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో 2 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వ్యూ ఆల్ 11 జాబ్స్ అని కొట్టాలి. అప్పుడు ఆ 11 జాబ్స్ మనకి కనిపిస్తాయి. ఆ కనిపించినప్పుడు మనకి సూట్ అయ్యేది ఏముంది చూసి అప్లై చేసుకోవాలి. అంతే. మన రెజ్యూమ్ పెట్టి అప్లై చేసుకొని ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి. మాక్సిమం ఇంటర్‌వ్యూస్ చాలా త్వరగా వస్తాయి. వెల్ ఫౌండ్‌లో అప్లై చేస్తే. నౌకరీ, ఇండీడ్ ఇలా కాదనమాట. వెల్ ఫౌండ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు అప్లై ఫర్ స్టార్టప్ కంపెనీస్. ఇలా ప్రతి ఒక్క జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వెల్ ఫౌండ్. నెక్స్ట్ వచ్చేసేసి బెటర్ ఏందంటే లాగిన్ చేసి సైన్ అప్ చేసుకోండి. ఓకేనా? మీకు సంబంధించిన జాబ్స్ అన్నీ నోటిఫికేషన్‌లో వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకేం తెలిసింది? స్టార్టప్ లిస్ట్ ఎలా కనుక్కోవాలో తెలిసింది.
ఎలా? బెంగుళూరు లిస్ట్ కావాలంటే బెంగుళూరు స్టార్టప్ లిస్ట్. వెల్ ఫౌండ్ అయితే మీకు కంపెనీస్ తెలుస్తది. కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలుస్తది. కంపెనీలో జాబ్స్ ఉన్నాయా లేదా తెలుస్తది. యాక్టివ్‌గా రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా తెలుస్తది. ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఉన్నాయా లేవా తెలుస్తది. అక్కడే అప్లై చేసుకోవచ్చు. మన ప్రొఫైల్‌ని క్రియేట్ జేసుకోవచ్చు. అవునా? 8 ప్రాఫిట్స్ ఉన్నాయి. ఈ 2 సైట్స్ వల్ల. ఓకే. So this is the two platforms which we will use for startup companies. Okay. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మెథడ్ చెప్తాను ఇప్పుడు. ఇది ఎవరైనా మీకు చెప్పారో లేదో నాకు తెలీదు. relevl.com టెస్ట్. ఇక్కడ చూస్తే మీరు 1 మినిట్. సి ఇది వచ్చేసి రీలెవెల్ అన్నమాట. ఇది అన్అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా స్టార్టప్ కంపెనీలో జాబ్ రావాలి అంటే ఏదైనా కంపెనీలో జాబ్ రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే విత్ ఈ టెస్ట్‌లో క్వాలిఫై అయితే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ టెస్ట్ అనేసి ఒకటుంటది. రీలెవెల్.కామ్‌లో. ఫ్రెషర్స్‌కి అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌కి అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. ఇలా మీరు రీలెవెల్.కామ్‌లో టెస్ట్ కానీ రాసారనుకో ఇక్కడుంది చూడండి. టేక్ రీలెవెల్ టెస్ట్, ఎక్స్‌ప్లోర్ కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ టేక్ ద టెస్ట్ అట్ యువర్ కన్వీనియన్స్. మీ కన్వీనియంట్‌గా ఆన్‌లైన్‌లోనే ఈ టెస్ట్ రాయొచ్చు. రీలెవెల్ టెస్ట్. టఫ్‌గానే ఉంటుంది. కోడింగ్ ఉంటుంది. రీజనింగ్ క్వాంట్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్టో లేదో తెలీదు. ముందు ఫ్రీ ఆఫ్ కాస్టే నాకు తెలిసి ఇప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. ఫ్రీ టెస్ట్ అని ఉంటుంది. ఓకేనా? అన్‌లాక్ జాబ్. ఒక్కసారి మీరు టెస్ట్ రాసేసాక మీ స్కోర్ గాని 60% అబోవ్ వచ్చి మీరు క్వాలిఫై అయ్యారే అనుకో రీలెవెల్ టెస్ట్‌లో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి జాబ్ మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. కొన్ని జాబ్ ఇంటర్‌వ్యూస్‌కి షార్ట్ లిస్ట్ అవుతారనమాట. చూడండి ఇక్కడ అన్‌లాక్ జాబ్ ఇంటర్‌వ్యూస్. గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ జాబ్ ఇంటర్‌వ్యూస్ బేస్డ్ ఆన్ యువర్ రీలెవెల్ స్కోర్. మీ రీలెవెల్ స్కోర్ యూజ్ చేసి జాబ్ ఇంటర్‌వ్యూస్ మీకు అన్‌లాక్ అయితాయి. నెక్స్ట్ డేనే. ఓకేనా? నెక్స్ట్ చూస్ ద బెస్ట్ జాబ్ దట్ సూట్స్ యూ బేస్డ్ ఆన్ ద ఇంటర్‌వ్యూస్. నెక్స్ట్ ఏముంది? ఇంటర్‌వ్యూ షెడ్యూల్ అయితాయి. అన్‌లాక్ అయితాయి. షార్ట్ లిస్ట్ అయితాయి. రీలెవెల్ వాళ్ళు మీకు ఇంటర్‌వ్యూ షెడ్యూల్ చేస్తారు. వెంటనే మీకు క్వాలిఫై అయితే ఇంటర్‌వ్యూ క్వాలిఫై అయితే జాబ్ పక్కా. ఇలా రీలెవెల్ వాళ్ళు మెయిన్‌లీ స్టార్టప్ కంపెనీస్ కోసమే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఫ్రీ టెస్టే కాబట్టి మీకు ఫ్రంట్ ఎండ్ వస్తే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ మీద టెస్ట్ తీసుకోండి. అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ వస్తే బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ మీద తీసుకోండి. మీకు ఏదైతే చూజ్ అవుతుందో, ఏదైతే మీకు ఓకే అవుతుందో దాని మీద టెస్ట్ రాయండి. ఒక్క ఈమెయిల్ ఐడీతో డిస్‌క్వాలిఫై అయ్యారా? ఇంకొక ఈమెయిల్ ఐడీతో రాయండి. ఒక ఈమెయిల్ ఐడీతో టెస్ట్ ఎలా రాస్తున్నామో తెలుసుకోండి. ఓకేనా? టెస్ట్ ఎలా రాస్తున్నాం, ఏంటి అనేసి యూజ్ చేయండి. బెస్ట్ మెథడ్ చాట్‌జీపీటీ యూజ్ చేయండి. ఓకేనా? పక్కన ఎవరైనా ఫ్రెండ్స్‌ని పెట్టుకొని రాయండి. క్వాలిఫై అవ్వడానికే చూడండి మాక్సిమం. ఇంతకన్నా బెస్ట్ చాయిస్ మనకెవ్వరు ఇవ్వరు రీలెవెల్ వాళ్ళు ఇచ్చినట్లు. ఓకేనా? ఇప్పుడు మనకి 2, 3 తెలిసాయి. టెస్ట్‌వి రాయడంగా గూడా మనకొక ఇంటర్‌వ్యూస్ అనేవి షెడ్యూల్ అవుతాయి. దాని ద్వారా గూడా మనకొక జాబ్ ఒస్తది. సేమ్ ఆన్‌లైన్ ప్లేస్‌మెంట్ లాగా అని మనకి రీలెవెల్ ద్వారా తెలిసింది. ఇప్పుడు నేను 3 మెథడ్స్ చెప్పాను మీకు. ఒకటి స్టార్టప్ కంపెనీస్ ఎలా చూస్ చేయాలి. ఒకటి రీలెవెల్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి స్నాప్ హంట్. ఇది నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది స్నాప్ హంట్. ఈ స్నాప్ హంట్‌లో గూడా మనము రిమోట్ జాబ్స్, హైబ్రిడ్ జాబ్స్, ఆన్ సైట్ జాబ్స్, ఫ్రెషర్ జాబ్స్ అండ్ స్టార్టప్ జాబ్స్. ప్రతి ఒక్క జాబ్‌ని కూడా మనం స్నాప్ హంట్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పనేందంటే రెజ్యూమ్ స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకొని సబ్మిట్ సీవీ. సీవీని సబ్మిట్ జేసి ఫైండ్ ఔట్ జాబ్స్. జాబ్స్‌ని ఫైండ్ ఔట్ జేసి అప్లై చేయాలి. ఓకేనా? బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ. నౌకరీ, ఇండీడ్ కన్నా బెస్ట్. ఓకేనా? అక్కడ చాలా మంది కాంపిటీషన్. ఇందులో అంత ఉండదు. ఎందుకంటే ఇందులో టాలెంటెడ్ పర్సన్స్ తొందరగా ప్లేస్ అయిపోతారు. ఓకేనా? సి 3-7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇలానే మీరేం చేయాలంటే ఫ్రెషర్స్ కోసం వెతకాలి. ఫ్రెషర్స్ కోసం వెతికితే మీకు జాబ్ రాకుండా ఎక్కడా పోదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సెర్చ్ జాబ్స్. టెక్ ఇన్ ఏషియా. వెయిట్ స్నాప్ అంటే మొత్తం చూపిస్తాను మళ్ళీ. జావాస్క్రిప్ట్ డెవలపర్, ఏఐ ట్రైనర్, సీనియర్ డేటా అనలిస్ట్, వెబ్ డెవలపర్ ఫర్ ఫ్రంట్ ఎండ్. ఇండియాన్‌లో ఎతకండి. ఇండియాస్‌లో ఓకేనా? వెతికితే మీకు రాకుండా ఎక్కడికి పోదు. స్నాప్ హంట్, ఫైండ్ వెబ్ వెల్ ఫౌండ్, బెంగుళూరు స్టార్టప్స్ లిస్ట్, రీలెవెల్.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి టెక్ ఇన్ ఏషియా. ఇది గూడా ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు. టెక్ ఇన్ ఏషియా మన ఇండియాలో టెక్ జాబ్స్ ఏమున్నాయో అవన్నీ పూర్తి లిస్ట్ జాబ్స్ అన్నీ ఇక్కడుంటాయి. ఓకేనా? మే మ్యా సి జాబ్స్ అని ఇక్కడ కొట్టి ఫైండ్ ఔట్ చేయాలి అంతే. సారీ. ఇక్కడ మీ లొకేషన్, మీ ఫంక్షన్, ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, ఇండస్ట్రీ టైప్, సాలరీ. సాలరీ జాబ్ విత్ ఈక్విటీ అని పెట్టండి. ఓకేనా? 0 పెట్టండి. ఫ్రెషర్ కాబట్టి. ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు నచ్చినంత పెట్టుకోండి. అలా పెట్టుకొని టెక్ ఇన్ ఏషియా త్రూ గూడా మనం జాబ్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీస్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీ జాబ్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోవచ్చు త్రూ. ఓకేనా? నెక్స్ట్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఐ ఎవర్ ఆల్‌వేస్ నేనెప్పుడు ప్రిఫర్ చేసేది లింక్డ్ఇన్. ఒక్క నిమిషం అది చెప్పే ముందు ఓకే. ఇందాక ఛార్జింగ్ అయిపోయింది ల్యాప్‌టాప్‌కి. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ అనమాట. లింక్డ్ఇన్‌ది నేను ముందే పోస్ట్ చేశాను మీకు. అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఇక్కడ మీరు స్టార్టప్ కంపెనీస్ చూసారు గదా! వెల్ ఫౌండ్‌లో. ఇప్పుడు సపోజ్ ఈ పాంథాన్ ప్లాట్‌ఫార్మ్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేసి లింక్డ్ఇన్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. ఆ కంపెనీ గురించి. ఇక్కడ సెర్చ్ చేసి ఇక్కడికెళ్ళి ఫస్ట్ కంపెనీని ఫాలో అవ్వండి. కంపెనీని ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఏమైనా జాబ్స్ పోస్ట్ చేశారా చూడండి. ఓకేనా? సీ హౌ మెనీ జాబ్స్ దే హావ్. వాళ్ళు జాబ్స్ పోస్ట్ చేశారు. ఇప్పుడేం చేస్తారంటే పీపుల్‌లోకెళ్ళండి. పీపుల్‌లోకెళ్ళి మన ఇండియన్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అవ్వండి. నేను చెప్పాను మొన్న నేను మీకు లింక్డ్ఇన్‌లో ఒక పర్సన్‌తో కనెక్షన్స్ ఇచ్చాను మీ కళ్ళ ముందరే. దే యాక్సెప్టెడ్ మై కనెక్షన్. సో, అలా మీరు గూడా కనెక్షన్స్ యాక్సెప్ట్ చేసుకోండి. వాళ్ వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ ఇవ్వండి. ఓకేనా? ఎవరికి హెచ్ఆర్స్‌కి, టాలెంట్ అక్విజిషన్ వాళ్ళకి అండ్ ఆహ్, మేనేజర్స్, ఫౌండర్స్, ఎంప్లాయీస్ ఎనీ పర్సన్స్‌కి ఇచ్చండి. ఫౌండర్స్‌కి ఇవ్వండి ఫస్ట్ అండ్ హెచ్ఆర్స్. ఇప్పుడేం చేస్తారంటే ఒక పోర్ట్‌ఫోలియో మీరు చేసుకోవాలి. మీ గురించి మీ పోర్ట్‌ఫోలియో ఒకటుండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ గురించి నేను ఆల్రెడీ చెప్పినట్లు మీ గురించి మీ వీడియో మీరే క్రియేట్ జేసుకోవాలి. మీ ప్రాజెక్ట్స్ ఏం జేశారో మీకు చూపిచ్చాలి స్క్రీన్ చేసి. సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఏం చెప్పాలంటే ఆ వీడియోలో సెల్ఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారో అవన్నీ స్క్రీన్ షేర్ చేసి చూపిచ్చాలి. మీ అంతట మీరే ఈ వీడియో క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు ఒక ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడానికి అనేసి ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నారో కనిపిచ్చాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ చూపిచ్చండి. మీ లింక్డ్ఇన్, మీ గిట్‌హబ్ అండ్ మీడియం బ్లాగ్స్. నెక్స్ట్ వచ్చేసేసి థాంక్స్ ఇన్ అడ్వాన్స్. థాంక్స్ ఇన్ అడ్వాన్స్ అనేసి పోస్ట్ చేయండి. అదే వీడియోలోనే లాస్ట్‌లో. ఇలా మీ వీడియో మొత్తం ఆహ్, నా 4 మినిట్స్‌లో క్లోజ్ అయిపోవాలి. 4 కూడా లేదు. 2 మినిట్స్ ఓకేనా? క్లోజ్ అయిపోవాలి. ఆ వీడియోని స్టార్టింగ్‌లో ఒక టైటిల్ ఇయ్యండి. సారీ సమ్ డిస్టర్బెన్సెస్. స్టార్టింగ్‌లో ఒక టైటిల్ ఇయ్యండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మీ అనేసి ఒక టైటిల్ ఇచ్చి ఆ వీడియోని లింక్ ద్వారా గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా మీరు షేర్ చేయాలి. డైరెక్ట్ వీడియో షేర్ చేయకుండా గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఫౌండర్స్‌ని ఫాలో అవుతాం గదా! ఆ ఫౌండర్స్ మీరు యాక్సెప్ట్ చేసాక ఒక ఒక ఫార్మాట్ ఉంటుంది. లింక్డ్ఇన్ ఫార్మాట్. ఆ ఫార్మాట్‌లో వాళ్ళకి మెసేజ్ పెట్టి దాంట్లో దిస్ ఈజ్ అబౌట్ మీ అనేసి ఒక లింక్ ఉంటుంది గదా! ఆ లింక్ షేర్ చేయాలి. ఓకేనా? ఇదంతా ఒక ఫార్మాట్. నేను ఆ ఫార్మాట్ మీకు పోస్ట్ చేస్తాను. ఓకే. ఇలా లింక్డ్ఇన్‌లో అప్లై చేసుకోవాలి. లింక్డ్ఇన్ వెల్ ఫౌండ్. వెల్ ఫౌండ్‌లో స్టార్టప్ కంపెనీస్ చూడాలి. ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ అలా చేయాలి. అలా చేస్తే నాకు తెలిసి మీకు 10, 15 డేస్‌లో వచ్చేస్తది జాబ్ పక్కా. ఇలా వర్కౌట్ చేస్తే ఫస్ట్. వర్కౌట్ చేయకపోతే మాత్రం రాదు. చెప్పింది చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వరికీ రాకుండా పోదు. కానీ మీరు చేసే పద్ధతిలోనే ఉంటుందనమాట మొత్తం. మై విష్ ఏంటంటే మొన్న ప్రశాంత్ నేనిలా చెప్తే అప్పటికి నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదు. అతనికి జాబ్ అయితే వచ్చింది. అండ్ హి క్వాలిఫైడ్ ఇన్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ టూ. సో, ఇలా చేసుకుంటే కష్టపడి ఖచ్చితంగా వస్తది. మనకి ఏం ప్రాబ్లమ్ గాదు. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఏదైనా యూజ్ ఉంటది.
చూడకపోతే మధ్యలో స్కిప్ కొట్టేస్తే వీడియో చూసి మీకు ప్రయోజనం ఉండదనమాట. కొన్ని థింగ్స్ అనేవి మిస్ అయిపోతారు. ఇప్పుడు ఈ థింగ్ అనేది చాలా మిస్ అవుతారు. ఒకవేళ స్కిప్ కొడితే అలా ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్.